హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు న్యూ పేరెంట్స్కి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి వీడియోని అయితే మీతో షేర్ చేస్తున్నాను. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను చేసే యూస్ఫుల్ వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? జనరల్గా న్యూ పేరెంట్స్ బేబీని 3 months తర్వాత అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్కి ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా. సో ఎవ్రీ టైం మనం హ్యాండ్స్తో ఎత్తుకుంటే బేబీస్కి కంఫర్ట్ ఉండదు, మనకి కంఫర్ట్ ఉండదు. అండ్ మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, బేబీని ఎత్తుకుంటే హ్యాండ్స్తో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ జరిగి వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది తగ్గుతుందని. సో వాళ్ళని అంతా ఎత్తుకోవడం కూడా మంచిది కాదు. సో దట్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి ఒక బేబీ క్యారియర్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఎవ్రీ పేరెంట్కి బేబీ క్యారియర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో నౌ పేరెంట్స్కి ఎలాంటి బేబీ క్యారియర్ బేబీస్కి తీసుకుంటే బెస్ట్, సెక్యూర్గా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పి చాలా వర్రీ అవుతున్నారు. సో నేను నా పర్సనల్గా యూజ్ చేసిన బేబీ క్యారియర్ నాకు ఎలా యూజ్ అయింది అనేది అయితే మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను మా పాపకి 5th month ఏజ్లో ఉన్నప్పుడు ఈ బేబీ క్యారియర్ని తీసుకున్నాను. ఇది అరౌండ్ కాస్ట్ 600 అలా పడింది. ఇది మెటీరియల్ అంతా కూడా సాఫ్ట్గా బాగానే ఉంది, కంఫర్ట్గానే ఉంది. బట్ 5, 6, 7 months వరకు అయితే యూజ్ చేసింది. అంటే 2 months అయితే యూజ్ చేసింది బాగానే. ఇంకా 7th month వచ్చాక తను ఇందులో ఉండడానికి ఇష్టపడలేదు. జనరల్గా అప్ టు 7 months మన బేబీస్ ఎలా ఉంటారు, ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఉంటారు అండ్ ఎక్కడ పడుకోబెడితే అక్కడే పడుకుంటారు కదా. బట్ ఆఫ్టర్ 7th month వచ్చాక వాళ్ళు ఎగరడానికి, కొంచెం అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి, కూర్చోడానికి, ఎగరడానికి అలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా. సో ఆ టైంలో ఈ బేబీ క్యారియర్ నాకు అస్సలు యూజ్ అవ్వలేదు. ఇంకా అప్పుడు ఏం చేశాను, ఈ బేబీ క్యారియర్ని యూజ్ చేయకుండా డైరెక్ట్గా నేనే ఎత్తుకోవడం అది ఒక 1 month అలా చేశాను. బట్ అలా ఎత్తుకోవడం వల్ల నేను ఎక్కువ స్ట్రెస్ అయిపోతున్నాను, ఆ బేబీకి కూడా కంఫర్ట్ ఉండట్లేదు. సో ఆ టైంలో నేను లిటిల్ బమ్ కంపెనీది బేబీ క్యారియర్ తీసుకున్నాను. ఇది అమెజాన్లో తీసుకున్నాను అనమాట. లిటిల్ బమ్ కంపెనీది అమెజాన్లో తీసుకున్నా. అరౌండ్ నాకు 1800 కాస్ట్ పడింది. అండ్ ఇదైతే 4 months నుంచి 4 years వరకు అయితే యూజ్ చేయొచ్చు. ఇది 20 kg వెయిట్ కెపాసిటీ కూడా ఉందండి. అండ్ దీనికి ఏంటంటే ఇక్కడ ఒక సీట్లా ప్రొవైడ్ చేశారనమాట. సో దట్ బేబీ ఈజీగా కూర్చోవడానికి, దీని మీద కూర్చుని ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది అనమాట. ఈ సీట్లా ఉండడం వల్ల తను ఇష్టపడింది అందులో కూర్చోడానికి. సో దట్ ఆ ప్రీవియస్ది నేను చూపించాను కదా, అదైతే 7 months వరకు అయితే యూజ్ అయింది. ఇదైతే నాకు స్టిల్ నేను ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను. నౌ మా పాపకి 1.5 year ఏజ్. బట్ ఇప్పుడు కూడా ఇది యూజ్ చేస్తున్నాను. ఇది నాకైతే బాగా పనిచేసింది. ఇది మెటీరియల్ అండ్ దీనికి ఇచ్చిన ఇవేంటి లాకింగ్ ప్రొవిజన్స్ కూడా చాలా బాగున్నాయి. సో మీకు ఇప్పుడు 2 types ఆఫ్ బేబీ క్యారియర్స్ చూపించాను కదండి. విచ్ వన్ ఈజ్ ద బెస్ట్ అని మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఆబ్వియస్లీ ఇదేనండి. ఇది మనకి చాలా బెస్ట్ బేబీ క్యారియర్స్లో. అండ్ దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఇందులో లాక్స్ ఇచ్చారు. బేబీ మనకి ఏం కావాలి, బేబీ సెక్యూర్గా ఉండాలి, సేఫ్గా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి. ఈ 3 కూడా దీంట్లో ఉంటాయి. మన బేబీ బెడ్ మీద అయితే ఎంత కంఫర్ట్గా ఉంటుందో ఈ బేబీ క్యారియర్లో కూడా అంతే కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. అండ్ బాగా ప్లే చేస్తుంది. బయటకు వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ ఓన్లీ మదర్సే కాదు కదా ఈ బేబీ క్యారియర్స్ని యూజ్ చేసేది, ఫాదర్స్ కూడా యూజ్ చేస్తారు కదా. సో వాళ్ళు బైక్ మీద ట్రావెల్ చేసినప్పుడు కూడా హ్యాపీగా సేఫ్గా ఆ లాక్స్ అవి మనకి ఇచ్చారు కాబట్టి బేబీ పడిపోతుంది అన్న భయం అయితే ఏముండదు. చాలా సేఫ్గా అయితే దీన్ని యూజ్ చేశాను. అండ్ ఇప్పటికీ స్టిల్ నేను యూజ్ చేస్తున్నాను. ఇదైతే చాలా కంఫర్ట్గా ఉంది నాకు కానీ మా హస్బెండ్కి కానీ. సో ఈ బ్యాగ్లో ఉన్న వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని మనం క్యారియర్లా కానీ బేబీ క్యారియర్లానే కాకుండా ఇలా ఒక బ్యాగ్లా కూడా యూజ్ చేయొచ్చు. ఈ బ్యాగ్లో మనం బేబీ ఎసెన్షియల్స్ని కూడా క్యారీ చేసుకోవచ్చు. బేబీకి రిలేటెడ్ డైపర్, ఫీడింగ్ బాటిల్, నాప్కిన్ ఇలా ఏవైనా సరే క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి ఇలా బ్యాగ్లా కూడా పనిచేస్తుంది అనమాట. సో ఇది అడ్వాంటేజెస్. దీంట్లో మంచి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి ప్రీవియస్గా చూపించిన దానికంటే కూడా. సో నాకు ఫస్ట్ తెలిస్తే కనుక ఇదే పర్చేస్ చేసేదాన్ని 4th month నుంచి కూడా. నాకు తెలియలేదు కాబట్టి ఫస్ట్ అది పర్చేస్ చేశాను. అది పర్చేస్ చేశాక 7th month నుంచి అది యూజ్ అవ్వలేదు. సో దట్ ఆ టైంలో దీన్ని పర్చేస్ చేయాల్సి వచ్చింది.
మీలో ఎవరైనా కనుక న్యూగా పర్చేస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ అయితే ఇదే ప్రిఫర్ చేయండి. దానివల్ల అయితే యూజ్ ఉండదు. ఒక 2 మంత్స్ అయితే అందులో బాగానే ప్లే చేస్తారు కానీ ఇంకా తర్వాత అయితే అది యూజ్ అవ్వదు. ఇదైతే మీకు 4 ఇయర్స్ వరకు యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ వరకు కూడా బేబీస్ 4 to 5 ఇయర్స్ వరకు కూడా బేబీస్ ఎత్తుకోమని తిప్పమని అలా సతాయిస్తూ ఉంటారు కదా. సో అందుకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ దీన్ని మనం ఎక్కడికైనా పార్క్స్కి అది వెళ్ళినప్పుడు బ్యాగ్లా యూజ్ చేసుకోవచ్చు. బేబీ థింగ్స్ అది ఎసెన్షియల్స్ అవి పెట్టుకోవడానికి. సో ఇంకా ఇప్పటి వరకు అయితే క్లియర్గా ఈ 2 బేబీ క్యారియర్స్ గురించి అయితే చెప్పాను కదండి. ఇంక ఇప్పుడు ఈ 2 బేబీ క్యారియర్స్ ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలనేది అయితే ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్ నేనైతే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఇలా ఉంటుంది, ఇది ఈ విధంగా ఉంటుంది. దీనికి అన్ని క్లిప్స్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీన్ని వేర్ చేస్తూ చూడండి, ఇది ఇలా ఉంటుంది అనమాట. దీనికి సీట్ కానీ ఏది ఉండదు, ఇలానే ఉంటుంది. దీన్ని మనం ఈ విధంగా వేసుకోవాలి, ఇలా వేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి వీటి క్లిప్స్ అన్నమాట. సో బేబీని ఇంకా లాక్ చేయడానికి ఈ విధంగా మనం క్లిప్స్ని పెట్టుకుంటాం. సో ఇక్కడ బేబీని మనం కూర్చోబెడతాం అనమాట. సో ఇది ఉంది కదా, ఇది ఇలా ఫ్రంట్కి బ్యాక్కి పెట్టుకోవచ్చు. ఇలా ఫ్రంట్కే పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ బేబీ మనకి సపోర్ట్ ఉంటుంది. ఈ ఫ్రంట్ సైడ్ ఏమవుతుందంటే ఇది సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటే బేబీ కంఫర్ట్ఫుల్గా ఉంటుంది. అండ్ బ్యాక్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ కూడా మీకు కరెక్ట్గా ఇంకా మనం జస్ట్ ఈ క్లిప్స్ ఒకటి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ క్లిప్స్ ఒకటి అడ్జస్ట్ చేసుకుంటే ఇప్పుడు బేబీని మనం ఇందులో కూర్చోబెడతాం. మనం విహారా ఇట్లా కూర్చోబెడతాం. ఇప్పుడు మా బేబీ ఈ విధంగా బేబీని మనం కూర్చోబెడతాం. సో ఫ్రంట్ ఇది ఉండడం వల్ల వాళ్ళు కిందకి పడే ఛాన్స్ అనేది ఉంది. సో నేను హ్యాపీగా బేబీని మూవ్ చేయొచ్చు అనమాట. మనం వాకింగ్కి వెళ్ళచ్చు, అండ్ ఏదైనా వర్క్ ఉంటే ఇంట్లో చేసుకోవచ్చు, అండ్ హ్యాపీగా. అండ్ ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. సో ఇది ఓకే, ఒక రకంగా బాగానే ఉంటుంది. కాకపోతే ఇదేమవుతుందంటే బ్యాక్ నీకు దీని మీద ప్రెజర్ పడుతుంది అన్నమాట. ఈ బేబీని ఇలా అయినా కూర్చోబెట్టుకోవచ్చు, అండ్ మనం ఫ్రంట్ ఫేసింగ్ అయినా కూర్చోబెట్టుకోవచ్చు. ఈ బేబీ క్యారియర్లో బేబీ బాగానే హ్యాపీగా రిలాక్స్డ్గా కంఫర్ట్గా ఎంజాయ్ చేస్తుంది, కానీ మదర్కి మాత్రం ప్రెజర్ అంతా నెక్ మీదే పడుతుంది. అంటే ఇక్కడ ఓన్లీ సింగిల్ సపోర్టే ఉంది నెక్ దగ్గర. హిప్కి ఎలాంటి సపోర్టు లేకపోవడం వల్ల ప్రెజర్ అంతా కూడా నెక్ పై పడి కొంచెం అనీజీగా అనిపిస్తుంది. క్యారీ చేసేటప్పుడు హెవీగా కూడా అనిపిస్తుంది అనమాట. బేబీని అలా క్యారీ చేసి వాకింగ్ అది చేస్తున్నప్పుడు మనకి ఓన్లీ నెక్తో మోస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. కొంచెం ఇక్కడ నెక్ దగ్గర ఏంటో పట్టేసినట్టు, బాగా హెవీగా వెయిట్ అది మోస్తున్నట్టు అనీజీగానే ఉంటుంది చెప్పాలంటే. ఇప్పుడు ఇందులో ఇంకోటి ఏంటంటే, ఈ టైప్ ఆఫ్ క్యారియర్లో సెల్ఫ్గా మనమే బేబీని అందులో కూర్చోబెట్టాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎవరైనా మనకి పక్కన ఉంటే సపోర్ట్గా ఈజీగా ఇందులో కూర్చోబెట్టచ్చు. మనకి క్యారియర్లో పెట్టేటప్పుడు అండ్ అందులోంచి బేబీని తీసేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మనకి మనం తీయాలంటే. బట్ పక్కన ఎవరైనా పెడితే మాత్రం ఈజీగానే పెట్టేయచ్చు. ఈ టైప్ ఆఫ్ క్యారియర్లో అయితే బేబీ కంప్లీట్గా హగ్గింగ్ మోడ్లోనే ఉంటుంది. అండ్ తను ఎగరడానికి అలా కొంచెం కుదరదు అనమాట, కొంచెం కంఫర్ట్ అయితే ఉండదు. ఇప్పుడు అంటే ఆఫ్టర్ 7 months తర్వాత అయితే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంతకు ముందు వరకు అయితే వాళ్ళు ఎలాగో తల్లిని అంటిపెట్టుకునే ఉంటారు కాబట్టి అప్పుడు పర్లేదు, బాగానే ఉంటుంది. ఆఫ్టర్ 7 months వాళ్ళకి కొంచెం ఎగరడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి అప్పుడైతే ఇది యూజ్ అవ్వదు. సో దీన్ని ఇలా ఫ్రంట్ ఫేసింగ్ అయినా కూర్చోబెట్టుకోవచ్చు, ఇలా బ్యాక్ ఫేసింగ్ అయినా కూర్చోబెట్టుకోవచ్చు. బట్ ఈ ప్యాడ్ మాత్రం ఇలా ఫ్రంట్కి ఉండేలాగే చూసుకోండి, ఎందుకంటే వాళ్ళకి 2 sides సపోర్ట్ ఉంటుంది. ఒకటేమో మదర్ సపోర్టు, ఇంకోటేమో ఆ ప్యాడ్ సపోర్టు ఉంటుంది కాబట్టి వాళ్ళు సేఫ్గా ఉంటారు, ప్రొటెక్టెడ్గా. ఫిజికల్గా చూస్తున్నారు కదా, ఇలా సింగిల్ సపోర్ట్తో మనం బేబీని క్యారీ చేయడం వల్ల నేను కొంచెం బెండ్ అవుతూ కనిపిస్తాను, ఎందుకంటే ఆ సింగిల్ సపోర్ట్ వల్ల నేను వంగిపోతూ ఉన్నాను. సో అదే డిసడ్వాంటేజ్, మెయిన్ డిసడ్వాంటేజ్. సేమ్ ఈ ప్యాటర్న్లోనే మనకి నెక్ సపోర్టు అండ్ బ్యాక్ హిప్ సపోర్ట్కి ఉండేవి కూడా ఉన్నాయి. బట్ దాన్ని చూస్ చేసుకునే కంటే మనకి లిటిల్ బమ్ కంపెనీది
బేబీ క్యారియర్ చూస్ చేసుకోవడం బెస్ట్. దానికి అంటే ఒక సీట్ లాగా కూడా ఉంటుంది కదా, సో బేబీ కూర్చోడానికి బాగుంటుంది కాబట్టి దానికి వెళ్తే మనం దాన్ని పర్చేస్ చేసుకుంటే బెస్ట్ అని నా ఫీలింగ్. సో నేను ఫస్ట్ చూపించిన బేబీ క్యారియర్ ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా చూసాం కదా, సో ఇప్పుడు సెకండ్ది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది దీనికి ఇంకా అడ్వాన్స్డ్, బేబీకి ఇంకా కంఫర్ట్గా ఉంటుంది. అదైతే మనం అప్ టు 7 to 8 months వరకు యూజ్ చేయొచ్చు. ఇదైతే ఒక 4 years వచ్చే వరకు అయితే యూజ్ చేయొచ్చు. ఇది 20 kgs వెయిట్ని కూడా బేర్ చేయగలరు. సో దీన్ని ఫిక్స్ చేసుకోవడం ఎలా అంటే ఇవి 2 partsగా ఉంటాయి, మనం డిస్మాంటిల్ చేసుకోవచ్చు. ఇదొకటి అనమాట. ఫస్ట్ నేను మీకు ఇది ఎలాగో చూపిస్తాను. దీన్ని ఫస్ట్ దీన్ని ఈ విధంగా పెట్టుకుని చూడండి, బ్యాక్ సైడ్ మీకు ఇలా ఉంది. ఎలాస్టిక్ దీన్ని ఎక్స్ట్రా సపోర్ట్, ఇది ఎక్స్ట్రా సపోర్ట్ అనమాట బేబీకి. సో దీని మీద ఇలా బ్యాక్, సో దీన్ని మళ్ళీ ఇక్కడ క్లిప్ ఉంది కదా, దీనికి జాయిన్ చేస్తాం ఇంకా అంటే ఎక్స్ట్రా సపోర్ట్ కోసం. సో ఇప్పుడు మనకి ఇది మన స్పైనల్కి కూడా సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం బేబీని సిట్ చేసుకోవచ్చు. దైట్రా వీ హైటర్ కమ్ వీ హ్యావ్ కమ్. సో ఇంకా మనం బేబీని ఇక్కడ సిట్ చేసుకోవచ్చు. అంటే మన నడుం మీద పెట్టుకుంటే బ్యాక్ పెయిన్ వస్తాయి కాబట్టి ఇవైతే మనం ఫుడ్ పెట్టేటప్పుడు కానీ లైక్ మనం కిచెన్లో ఏమన్నా వర్క్ ఉండేటప్పుడు బాగా యూజ్ అవుతాయి. దీన్ని మనం ఎలా అయినా షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇటు అలవాటు ఉన్న వాళ్ళు ఇటు, అంటే జనరల్గా జెంట్స్కి ఇటు సైడ్ అలవాటు ఉంటుంది కదా, సో వాళ్ళకి ఇటు సైడ్. అండ్ దీనికి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఫ్రంట్కి ఒకవేళ మీరు ఫ్రంట్కి కనుక ఎత్తుకోవాలి అనుకుంటే కనుక ఇలా ఫ్రంట్కి పెట్టుకుని ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, సో వీటిని ఇక్కడ హుక్స్ ఉన్నాయి, అందులో ఫస్ట్ ఇక్కడ జిప్ లాక్ ఉందన్నమాట. సో జిప్ లాక్ ఇలా జిప్ వేసేసుకుంటాము. ఈ రెండింటికి కనెక్షన్కి జిప్ వేసుకుంటాము. ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ కోసం ఇంక ఇక్కడ బెల్ట్లు ఉన్నాయి, సో వాటిని కూడా మనం ఎక్స్ట్రా సపోర్ట్ కోసం యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది యూజ్ చేసుకున్నాక దీన్ని ఇలా వేర్ చేయాలి. ఇలా వేర్ చేసి బ్యాక్ వచ్చేసి ఇది సపోర్ట్ కోసం ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా మనం వేసుకోవాలి. ఇప్పుడు బేబీని ఇందులో లెగ్స్ పెట్టాలి. మన ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్, బ్యాక్ కావాలంటే బ్యాక్, ఎలా అయినా కూర్చోబెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇది బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ మన స్పైనల్కి ఒక సపోర్ట్ లాగా అయితే ఉంటుంది. అండ్ ఇది ఇంకా కంఫర్ట్గా ఉంటుంది దాని మీద. అండ్ ఇది ఇంకా క్వాలిటీ కూడా. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బేబీని కూర్చోబెట్టడానికి ఎవరి సపోర్ట్ లేకపోయినా మనమే ఓన్గా కూర్చోబెట్టుకోవచ్చు. ప్రీవియస్ దాంట్లో అయితే మనకి ఎవరో ఒకళ్ళు సపోర్ట్తోనే అందులో కూర్చోబెట్టడానికి కుదిరేదనమాట. అండ్ ప్రీవియస్ బేబీ క్యారియర్ అయితే కొంచెం ఇరుగ్గా కంజెస్టెడ్గా ఉంటుంది, బేబీకి ఇరుగ్గా ఉంటుంది కూర్చోడానికి. బట్ ఇదైతే బేబీ కూర్చోవడానికి మంచి స్పేషియస్గా ఉంటుంది. అండ్ బెడ్ లాంటి సీట్ ఒకటి అక్కడ అరేంజ్ చేసి ఉంటుంది. అండ్ బేబీ ఎంజాయ్ చేయడానికి ఇదైతే చాలా బాగుంటుంది. సింగిల్గా ఉన్నప్పుడైతే ఇలా పైనుంచి బేబీని పెట్టడం అనేది కొంచెం కష్టం. సో దట్ ఆ టైంలో మీరు ఎవరన్నా విత్ హెల్ప్, ఇంట్లో హెల్ప్ ఉంటే డైరెక్ట్గా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇలా కూర్చోబెట్టేయచ్చు. బట్ సింగిల్గా ఉన్నప్పుడు ఇది పెట్టడం కష్టం కాబట్టి ఇది రిమూవ్ చేసుకుని తర్వాత ఇది పెట్టుకోవాలి. ఫస్ట్ బేబీని ఇక్కడ సిట్ చేయించాలి. దా 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 ఫస్ట్ బేబీని. సో ఎవరి సపోర్టు లేకుండా ఫస్ట్ అయితే బేబీని ఈ సీట్ మీద కూర్చోబెట్టుకుని నెక్స్ట్ ఇవి హ్యాండ్స్కి వేసేసుకుని ఆ తర్వాత బ్యాక్ సపోర్ట్ పెట్టుకోవాలి.
ఈ క్యారియర్కి ఇచ్చిన సపోర్ట్స్ కానీ క్లిప్స్ కానీ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. బేబీ కంఫర్ట్ కోసం వీళ్ళు హై క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారండి. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ హిప్కి చాలా స్ట్రాంగ్గా బెల్ట్ ఇవ్వడం వల్ల బేబీ కూర్చున్నా కూడా మనకి కూర్చున్న ఫీలింగ్, మనం బేబీని క్యారీ చేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే లేదు. ఏదో మన బాడీ పార్ట్లో కలిసిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది. మనం నడుస్తున్నట్టే క్యాజువల్గా ఉంటుంది, కానీ మనం ఎక్స్ట్రా వెయిట్ని క్యారీ చేస్తున్నాము అన్న ఫీలింగ్ అయితే ఉండదు ఈ బ్యాగ్ వేసుకుంటే మాత్రం. సో ఫైనల్గా చూసారు కదా, మీ బేబీకి సేఫ్గా, సెక్యూర్గా, కంఫర్ట్గా ఉండడానికి ఈ టైప్ ఆఫ్ బేబీ క్యారియర్ అయితే బెస్ట్ అని అయితే చెప్తానండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో జెన్యూన్ రివ్యూ అయితే మీతో షేర్ చేస్తున్నాను. మై డియర్ పేరెంట్స్, మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపించినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసుకుని, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకొత్త యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.